పెట్టుకున్నాం చికెన్ బాగా శుభ్రంగా వెనిగరు సాల్ట్ వేసి బాగా 2-3 తూర్లు బాగా క్లియర్గా కడుక్కోవాలి. తర్వాత దానికి కావాల్సిన ఒక 10 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ యోగర్ట్, 2 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్, రుచికి తగినంత సాల్ట్, గ్రీన్ చట్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా బాగా పెరుగు ఇవన్నీ బాగా పట్టేటట్టు బాగా మ్యారినేట్ చేయాలి. దానికి కావాల్సిన బ్లాక్ పెప్పర్ 2 టేబుల్ స్పూన్, ఓన్లీ బ్లాక్ పెప్పర్ చికెన్ చాలా బాగుంటుంది. ఇంకేం మసాలాలు దీనికి రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఏం లే. ఇప్పుడు దీనికి కావాల్సిన అక్క మసాలా వేసుకొని ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ 4 కట్ చేసుకొని పొడవుగా బాగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన నీళ్ళు అక్క మసాలా వేసుకొని కొద్దిగా ఆయిల్, లెమన్ వేసుకోవాలి. దాంట్లోనే మనం గరం మసాలా పౌడరు, కొద్దిగా బాజా మసాలా పౌడర్ వేసుకొని బాయిల్ అయ్యే నీళ్ళల్లో అంతే. ఇంకేం మసాలా ఇంకేం లేదు బిర్యానీకి, ఓన్లీ బ్లాక్ పెప్పర్. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఇవన్నీ తీసేయాలి మసాలా, ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి ఈ అక్క మసాలా నోట్లోకి వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ తీసేసేయాలి. మనం బాయిల్ అయిన తర్వాత నీళ్ళు బియ్యం కడిగి పెట్టుకుని బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెను మీడియం సైజు పొటాటో కూడా 2 కట్ చేసుకొని వేసుకొని చికెన్లో బాగా ఉడికిన తర్వాత కొద్దిగా తీసి కొద్దిగా ఉండించి దాంట్లో అన్నం వేసుకోవాలి. ఎక్కువ ఉడకనివ్వకూడదు. బియ్యము ఒక 10-20 నిమిషాలు అంతే కుక్ అవనివ్వాలి. ఇప్పుడు కుక్ అయిన రైస్ను దీంట్లో వేసుకోవాలి. కింద లేయర్ బై లేయర్ చికెన్ వేసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుంది. దీనికి ఎక్కువ ఇంకేం మసాలా లేదు. ఫ్రెష్ క్రీమ్ వేసినాం కాబట్టి చికెన్లో జాఫ్రాన్, రోజ్ వాటర్, కెనవా వాటర్ ఇవి వేసి చేసుకున్నట్టు స్వాద్ భలే ఉంటుంది. మనం బాయిల్ చేసుకున్న ఎగ్, కొద్దిగా గార్నిష్ కోసం కాజు, ఫ్రైడ్ ఆనియన్, పుదీనా ఇవి వేసుకొని గార్నిష్ చేసుకోవడం అంతే. చాలా టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. మనకు స్పైసీగా కావాల్సిన గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి ఇంకా ఏం మసాలా లేదు దీనికి, ప్లెయిన్. చాలా టేస్ట్ బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది.